జరిగినటువంటి ఒక వార్త ఈనాడు హైలైట్ చేసింది. ఏంటి అంటే రాజధాని గ్రామంలో మట్టి తవ్వకాలు ఇంకా జరుగుతున్నాయి. తాజాగా రాజధాని గ్రామం వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయానికి దక్షిణం వైపు విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు పక్కన మట్టి అక్రమ తవ్వకాలు జరిగాయి. ఆదివారం రాత్రి కొందరు వ్యక్తులు జేసీబీలతో రోడ్డు పక్కన ఉన్న మట్టిని తవ్వి లారీలో తరలిస్తుండగా వెంకటపాలెం రైతులు వాళ్ళని అడ్డగించారు. ఓ లారీ నిలిపేశారు. మట్టి ఎందుకు తవ్వుతున్నా అని ప్రశ్నిస్తే రహదారి నిర్మాణాధికారులు తీసుకెళ్లమన్నారంటూ పొంతలేని సమాధానం చెప్పారు. కాసేపటి తర్వాత ఉండవల్లికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి మట్టి తవ్విస్తున్నట్లు చెప్పారు. వాళ్ళని అక్కడే నిలిపిన రైతులు వెంటనే తుళ్ళూరు సీఐ గంగా వెంకటేశ్వరకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు వాహనాలతో పాటు 2 వ్యక్తులు తుళ్ళూరు పోలీస్ స్టేషన్ తరలించారు. జాతీయ రహదారి పనుల్లో తవ్వి నిల్వ చేసిన మట్టిని కొద్ది రోజులుగా కొందరు వ్యక్తులు తరలిస్తున్నట్టు స్థానికులు తెలిపారు. 50 లారీల వరకు మట్టిని తరలించి ఉండొచ్చని స్థానికులు చెప్తున్నారు. ఈ విషయం మీద దర్యాప్తు చేసి కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు. మరి రాజధాని గ్రామమైన మంగళగిరి మండలం కృష్ణాయపాలెం శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మట్టి తవ్వకాలు జరపడంతో కలకలం రేగింది. ఈయన రహదారి పక్కనే మట్టి తవ్వుకుని వెళ్లారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి ఎదురవుతుంది. రాత్రి వేళలో గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం కొనసాగుతుందని స్థానికులు చెప్తున్నారు. ఇదేంటంటే ఎవరికి వాళ్ళు ఎవరిష్టం వచ్చినట్టు రాసుకుంటున్నటువంటి. ఇప్పుడు అక్కడ మట్టి తవ్వారు. తవ్వి ఏం చేశారు? రాజధానిలోనే రోడ్డు వేస్తున్నారు. రోడ్డు వేసిన తర్వాత ఆ మట్టి ఏం చేయాలి? మామూలుగా పొలాల్లో పోసుకుంటే రైతులు పోసుకుంటారు, కావాలంటే వాళ్ళు పోసేసుకునేవాళ్ళు కూడా. కానీ ఏం చెయ్యాలి? ఆ మట్టి సాధారణంగా ఎవరికన్నా కావాలంటే తీసుకుపోమంటుంటారు. ఇక్కడ ఇదివరకు జగన్ టైంలో అయితే అతని పేరేంటి, నందిగం సురేష్ అమ్ముకుంటున్నాడు మట్టి, లేకపోతే వైసీపీ వాళ్ళు అమ్ముకుంటున్నారు మట్టి, తవ్వుకుంటున్నారు మట్టి, అమరావతిని విధ్వంసం చేయడానికి తవ్వుకుంటున్నారు. ఇప్పుడు ఎవడో తవ్వుకుంటున్నాడు, దీన్ని పోలీసులు కంట్రోల్ చేయట్లేదు. అప్పుడు అంతా జగన్ తింటున్నాడు, లేకపోతే కనుక నందిగం సురేష్లు. ఇప్పుడు అది ఎవడో తింటున్నారు, అది చూడండి. ఇంకోటి, అసలు ఆ కాంట్రాక్ట్ని అడగచ్చు కదా, ఏమన్నా మట్టి మీకు అవసరమా లేదా, ఎవరికైనా ఇచ్చేస్తున్నారా, లేదా మీరే చేయమన్నారా? ఈలోపు వార్త మాత్రం అక్క తవ్వకాలు జరిగిపోయినాయి అన్నటువంటిది రాసుకొస్తారు. అదే తేడా.